సిరికాలి అడగాలే అడిగాలే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వీడియో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే క్లిక్ చేస్తే అయితే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ ఉంటుంది. ఇంపోర్ట్ అయిన ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకొని కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే గ్రూప్ లేయర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇంకో గ్రూప్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ టెస్ట్ లైస్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో అయితే 2 ఫాంట్స్ అయితే అయితే డౌన్లోడ్ చేసుకుని అలర్ట్ మోషన్లోకి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫాంట్స్ అయితే యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేస్తే అన్ని టెస్ట్ లైస్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. ఇంకా గ్రూప్ కనిపిస్తుంది కదా, మళ్ళీ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే రిమూవ్ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పక్కకి స్క్రోల్ చేసి రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫిల్ పై ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇంకో రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, దానిపై అయితే ట్యాప్ అయితే చేయండి. మళ్ళీ కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని కరెంట్ ఫిల్లోకి వచ్చి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడైతే ఇంకో లేయర్ కనిపిస్తుంది కదా, ఇంకో గ్రూప్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే గ్రీన్ లేయర్ పై అయితే క్లిక్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని మూవ్మెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే రిమూవ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై కూడా ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికీ సేమ్ ఇందాక ఎలా ఇమేజెస్ యాడ్ చేసుకున్నామో అలానే ఇమేజెస్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.